అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు మోస్తరు కురుస్తున్నాయి. సిరిసిల్లలో పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలులతో కూడిన భారీ వాన కురిసింది. ఈదురుగాలులకు వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వేములవాడ పట్టణంలో ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. వర్షంలోనే బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాల మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఇల్లంతకుంట మండలం గొల్లపిల్లికి చెందిన గొర్ల కాపరి దాసరి లక్ష్మణ్ పిడుగుపాటుతో మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. ఉట్నూరు మండల కేంద్రంలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో భారీ వర్షం పడింది. 2 గంటల పాటు పడిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక 16 ఏళ్ల తర్వాత మొదటిసారిగా 15 రోజుల ముందే తెలంగాణను తాకింది నైరుతి. అనుకూల పరిస్థితుల్లో అనుకున్న టైం కంటే ముందే రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ నెల 13న అండమాన్ నికోబార్ దీవులను తాకిన రుతుపవనాలు 24న 8 రోజుల ముందే కేరళను తాకాయి. కేరళ నుంచి వారం రోజుల ముందు ఏపీ, 15 రోజుల ముందు తెలంగాణలోకి ప్రవేశించాయి. నిన్న తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన మాన్సూన్ ఇవాళ దక్షిణ జిల్లాల వరకు విస్తరించిందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ముందస్తుగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఒక్కసారి కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల అనుకూలతను బట్టి ఇవి క్రమేపీ పురోగతి చెంది ఈవెన్ దక్షిణ భారతదేశం అంతా కూడా విస్తరించడం కూడా చూడొచ్చు. సో ఈసారి కూడా అట్లాంటి వాతావరణ కండిషన్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉండడం, అలాగే ఈ లానినో కానీ ఎలినో కండిషన్స్ అన్నీ కూడా తటస్థంగా ఉండడం వల్ల ఇటు సముద్రంపై ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ భూమి మీద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా ఉండడం వల్ల ఒక విధంగా ఈ యొక్క ఋతుపవనాలు అనేవి మరింత పురోగతి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు సముద్ర మట్టానికి 7 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకు వాలి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఋతుపవనాలు అనేవి ఇటు మహబూబ్ నగర్ జిల్లాల వైపు, దక్షిణ తెలంగాణ జిల్లాల వైపు విస్తరించాయని చెప్పొచ్చు. వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే ఇవి మరింత ఉత్తరం వైపు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో మహబూబ్ నగర్ వైపు, ఇటు ఆంధ్రాకు వచ్చేసరికి కావలి దాకా ఇవి నైరుతి ఋతుపవనాలు అనేవి విస్తరించి ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పాలి అంటే మనకున్నటువంటి లాంగ్ రేంజ్ ప్రొడిక్షన్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి సాధారణ స్థాయి కంటే కూడా మనకి ఎక్కువగానే వర్షపాతం అనేది నమోదవుతుంది అనేది అంచనాలు అయితే ఉన్నాయి. బుధవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాగల 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. పచ్చని చెట్లు, రహదారి పొడవునా స్వాగతం పలికే పూలు, అభయారణ్యం మధ్యలో సరస్సు, దేశ విదేశాల నుంచి వచ్చిన పక్షుల కిలకిల రావాలు, ఆహ్లాదం కోసం బోటింగ్ లాంటి సౌకర్యాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది వరంగల్లోని పాకాల చెరువు. ప్రీ వెడ్డింగ్ షూట్లకు కూడా ఫేమస్ అయింది.
కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు 12వ శతాబ్దంలో పాకాల చెరువు నిర్మించినట్లు చరిత్ర. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ కు సమీపంలో పాకాల దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడ అడవుల్లో జంతువులు, విదేశాల నుంచి వచ్చే పక్షులకు నిలయం. 5 ఏళ్ల నుంచి నైజీరియా పక్షులు డిసెంబర్లో వచ్చి జూన్ నెలలో పోతున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పాకాల అభయారణ్యం ఓరుగల్లు నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పర్యాటకుల తాకిడి బాగానే ఉంటుంది. అందుకే పర్యాటకులకు వసతులు కల్పించేందుకు గెస్ట్ రూమ్లు ఏర్పాటు చేశారు. చెరువుకి ఇరువైపులా చెట్లు నీడతో పాటు పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. చెరువు తూము ద్వారా పొలాలకు వెళ్లే నీటి పక్కన మత్తడి దగ్గర కాటేజీలు ఏర్పాటు చేశారు. పాకాలకు వచ్చే పర్యాటకులు ఉండటం కోసం చెరువుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మత్తడి గెస్ట్ రూమ్లు, చిలుకలగట్టు కిలోమీటర్ల పొడవును ఉన్న ఆనకట్ట, తూము దగ్గర ఏర్పాటు చేసిన నాగలి పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. కాకతీయుల కాలం నాటి పాకాల చెరువు 3200 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఈ చెరువులోకి 32 ఫీట్లకు నీరు చేరితే మత్తడి పోస్తుంది. ఇప్పటి వరకు పాకాల చెరువు ఎండిపోయిన పరిస్థితి కనిపించలేదు. పాకాల చుట్టూ అడవులు స్వచ్ఛతకు దేశంలోనే 2వ స్థానం దక్కించుకుంది. అందుకే వరంగల్ జిల్లా పాకాల అడవుల్లో ఎక్కువగా టేకు, మద్దితో పాటు మరెన్నో జాతుల వృక్షాలు, రకరకాల పక్షులు, కొండెంగలు, దుప్పులు, నెమళ్లు, మరెన్నో జంతువులకు నిలయంగా మారింది. పాకాల అందాలను చూడటానికి ప్రతి సంవత్సరం ఇక్కడకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ప్రీ వెడ్డింగ్ షూట్లు బాగానే జరుగుతున్నాయి. పాకాల అటవీ ప్రాంతం ఎంతోగానో ఆకట్టుకుంటోందని చెబుతున్నారు పర్యాటకులు. యాక్చువల్గా మేము ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి వచ్చాము. మేము ఎన్ని వెడ్డింగ్ స్టూడియోస్ చూసా కూడా మాకు న్యాచురల్గా ది బెస్ట్ అనిపించింది పాకాల మాత్రమే. సో ఇక్కడ మేము 4 to 5 hours నుంచి స్పెండ్ చేస్తూ ఉన్నాము. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ వెదర్ అంతా చాలా సపోర్టివ్గా ఉంది. కానీ మాకు ఇక్కడ ఇంకొంచెం ఫెసిలిటీస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎన్ని నేచర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పాకాలనే బెస్ట్ అనిపించి ఇక్కడికి వెడ్డింగ్ షూట్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ వాటర్ బ్యాక్గ్రౌండ్ కానీ, నేచర్ కానీ, ట్రీస్ కానీ, గ్రీనరీ చాలా బాగుంది. అడవుల పక్కనే సరస్సు ఉండటం లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. పక్కనే రకరకాల పూల మొక్కలు, గార్డెనింగ్ ఆకట్టుకుంటున్నాయి. ఫోటోషూట్లకు లొకేషన్ చాలా బాగుందని అంటున్నారు. ఇక్కడ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. లైక్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న లొకేషన్ లెక్క ఉంది. సో ఇక్కడ మాకు ఫ్రీగా లొకేషన్ ఇది. ఎవరు కూడా అమౌంట్ ఛార్జ్ చేయరు, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సో కొన్ని వందల మంది ఫోటోగ్రాఫర్లు ప్రతిరోజు ఎంతో చక్కగా షూట్లు చేసుకుంటూ పోతాము. అండ్ ఇక్కడ తీస్తే అసలు చాలా అద్భుతంగా వస్తుంది అనమాట ఫుటేజ్. సో ఎందుకంటే మేము ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నాం అనమాట. ఇంతకుముందు ఎక్కువ హైదరాబాద్ వెళ్ళేది, అరకు వెళ్ళేది, వైజాగ్ వెళ్ళేది. కానీ ఇప్పుడు మాకు దగ్గరలోనే ఈ లొకేషన్ దొరికింది. అంటే ఫోటోగ్రాఫర్లకి కనిపించే విజన్ ఉంటుంది అనమాట. అది చాలా అద్భుతంగా ఇక్కడ మాకు దొరుకుతుంది. విజువల్స్ ఇక్కడ చూడడానికి బాగుంటుంది. ఇట్లా పైనుంచి వెళ్ళి చూడడం కూడా బాగుంటుంది. అంటే వ్యూస్ మంచిగా కనిపిస్తుంటాయి. ఏదన్నా తీయాలంటే కూడా లోకల్ లొకేషన్ లెక్క రాదు. పాకాల్లో బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఏరియాలలో ఎక్కడైనా కానీ ఈ లొకేషన్ బాగుంటుందని నార్మల్గా చూసి వచ్చాము. అటవీ కళాశాల విద్యార్థులు పాకాల అడవులను విజిట్ చేయడం కోసం వచ్చారు. ఇక్కడ అడవులు చాలా బాగున్నాయంటున్నారు. విడిదిగా వచ్చిన విదేశీ పక్షులు స్పెషల్ అట్రాక్షన్ అని చెబుతున్నారు. ఎక్కువగా హాలిడేస్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు చాలా పబ్లిక్ వచ్చి ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి. చాలా బాగా ఉంటుంది. ఇంకా 1 by 1 ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్స్ అవుతున్నాయి. బటర్ఫ్లై గార్డెన్లో సీతాకోక చిలుకలు ఉంటాయి. వాటికి సపరేట్ చెట్లు ఉంటాయి. ఆ చెట్లకి ఆ బటర్ఫ్లైస్ ఆలుతూ ఉంటాయి. మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ చాలా బాగుంటాయి. పాకాలలో సీతాకోక చిలుకల కోసం ప్రత్యేక పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. పిల్లలతో కలిసి వచ్చేవారికి పార్క్ ఏర్పాటు చేశారు. పర్యాటకులకు పచ్చడి వాతావరణం కల్పించి ఆహ్లాదాన్ని పంచేలా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో పాకాల లేక్ అనేది టూరిజం స్పాట్ అండి. ఇక్కడ పాకాల లేక్ బండ్ మీద ఒక బయోడైవర్సిటీ పార్క్ కూడా మేము చేశాము. సో ముఖ్యంగా ఈ పాకాల లేక్లో వివిధ రకాల పక్షులు వస్తుంటాయి. వలస పక్షులు, రెడ్ క్రస్టెడ్ పోచార్స్, అట్లాంటి షోవలర్స్, ఇవన్నీ ఇంకా వీటితో కాకుండా లోకల్ పక్షులు, హెరాన్స్, డాటర్స్, థిక్ క్రస్టెడ్ పీజన్స్ అట్లాంటివి కూడా వస్తుంటాయి. ముఖ్యంగా ఇక్కడ డస్కీ ఈగిల్ ఓwl అనేది ఒక పక్షి ఇక్కడనే కనుక్కోవడం జరిగింది మొట్టమొదటిసారిగా. సో ఇట్లాంటి రకరకాల పక్షులు అనేది పాకాల సరస్సులో వస్తూ ఉంటుంటాయి. వీటిని చూడడానికి చాలా చోట్ల నుంచి పర్యాటకులు కూడా వస్తుంటారు. వాళ్ళందరికీ సదుపాయాలు ఇంకా ఆహ్లాదకర వాతావరణం క్రియేట్ చేయడానికి అక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ దాంట్లో ఒక బోటింగ్ కూడా ఏర్పాటు చేశాము. టూరిజం కోసం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్స్ అనేది చేస్తున్నాము.
చేస్తున్నాము. సో ఫస్ట్ బ్యాటరీ వెహికల్స్ అట్లాంటివి తీసుకున్నాము. ఒక బటర్ఫ్లై గార్డెన్ డెవలప్ చేస్తున్నాము. తర్వాత హర్బల్ గార్డెన్ కూడా ఈ సంవత్సరం డెవలప్ చేస్తాము. తర్వాత బండి మీద రోడ్ వేయడం, పర్యాటకులకి నైట్ క్యాంపింగ్ ఉంచడము, సఫారీ వెహికల్స్ అట్లాంటివి కొనుగోలు చేసి సఫారీ ఫారెస్ట్లోకి వెళ్ళి సఫారీ రూట్లో తీసుకుపోయి అక్కడ ఉన్న వాచ్ టవర్స్, పర్కులేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, ఫారెస్ట్ మేనేజ్మెంట్ వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించడం, ఇట్లాంటి అన్ని యాక్టివిటీస్ ఈ ఇయర్ నుంచి చేద్దామని అనుకుంటున్నాము. పాకాలను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. పర్యాటకులు ఇక్కడ ప్రాంతాన్ని కలుషితం చేయకుండా అధికారులు చూడాలని చాలా మంది విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే నీరు కలుషితం కాకుండా కాపాడాలని కోరుతున్నారు. సౌకర్యాలు ఇంకా పెంచితే టూరిస్టులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు అన్నదాతలు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవడానికి పోరాటాలు చేయాల్సి వస్తోంది. తరుగు పేరుతో దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు రైతన్నలు. నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్లు దోచుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు కొర్రీలు పెడుతున్నారు. అటు అధికారులు ఇటు మిల్లర్లు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. పంటను కొనుగోలు చేయాలంటే తేమ శాతం అడుగుతున్నారు. ఆ తర్వాత తాలు ఉందంటూ ఇబ్బందులు పెడుతున్నారు. మరోవైపు తూకంలోనూ మోసం జరుగుతుందని రైతులు ఆవేదనగా చెబుతున్నారు. 8 ఎకరాలు అరి పంట పండిస్తాం మేము. వారంకు శుక్రవారం చూస్తే శుక్రవారం నాడు దాకా అడ్లు లేవలేవు. వారం రోజులు అవే అడ్లు ఏం పడి ఉండడైంది. ఇంకా అడ్లు కళ్ళాలు ఉన్నాయి. ఈ అడ్లు కూడా మాయే. మరి ఇంకా ఈ కొనుగోలు కోతలు అనే వరకు వెళ్ళి మిరుగు సీజన్ వచ్చేస్తున్నది. కాబట్టి పంటలు జల్దీ కాల్ చేయాలని కోరుకుంటాం. టైం లేకపోతే 6 నెలలు పంట పండించి ఒక వారం రోజులు నష్టపోతే తుఫాన్ వచ్చినట్లే. మాకు అంతకంటే ఏం లేదు. గత ప్రభుత్వం నుంచి జరుగుతూనే ఉంటుంది సార్. ఇది ఇంకా మార్చడం లేదు. మారాలి. ఈ ప్రభుత్వం అయినా మార్చాలి. తనిఖీలు చేయాలి తొందరగా వచ్చుకుంటా. అలా చేస్తే ఏమన్నా రైతులకు లాభం ఉంటుంది. క్వింటల్కి 7 కిలోలు అంటే ఇప్పుడు ఒక 10 క్వింటాలు అనుకున్నాం 70 కిలోలు నష్టపోతున్నాడు. దగ్గర 2 బ్యాగులు నష్టపోతున్నాడు. ఒక బ్యాగు 900 అనుకున్నా 2 బ్యాగులు 1800 నష్టపోతున్నాడు. చిన్న కారు రైతు, ఒక అర్ధ బిగి ఉన్న రైతు అంతే. అర్ధ ఎకరం ఉన్న రైతుకి అంత నష్టం ఉంటే ఒక 3-4 ఎకరాలు ఉన్న రైతుకి ఇంకెంత నష్టం ఉంటుంది సార్? 40 కిలోల తూకం వేయాల్సి ఉంటే సంచి బరువు పేరుతో కిలో అదనంగా తూకం వేస్తున్నారు. అలాగే తాలి తప్ప ఉందని మిల్లర్లు మరో 3 కిలోలు కోత వేస్తున్నారు. దీంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటున్నారు రైతులు. క్వింటాలకు 7-8 కిలోలు కోతలు పెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కోతల పేరుతో దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఒక క్వింటాలకు 7 కిలోలు కటింగ్ చేస్తున్నారు. మరి ఇట్లేదంటే లేకుంటే మీ ధాన్యం మీరు ఇంటికి ఉండమని అని చెప్తున్నారు. వాపసు చేస్తామంటున్నారు. ఫస్ట్ నుంచే వేసిన సరే. ఇది మాకు ఫస్ట్ నాడు లారీ పోయిన నాడే దించుకోమంటే ఒక్క బ్యాగ్కు 3 కిలోల కటింగ్ ఇస్తే మేము దించుకుంటాం. లేకుంటే లేదు. ఒక్క క్వింటాల్కు 7 కిలోల కడికి ఇవ్వాలి. వాళ్ళకు 8 కిలోలు అవుతాయి ఒక్క క్వింటాల్కు. మరి ఇది ఒక సంచిది వదన కాకనే సార్. ఇది ఇంకా కిలో వదన కాక సంచి వదన కాక ప్లస్ మళ్ళీ క్వింటల్ ఎంబడ 3 కిలోలు పోతున్నాయి. ఒక్కొక్క సంచికి 2 కిలోలు అంటే 40 కిలోల బ్యాగ్ కదా సార్. అది కుంటలు అంటే 2 బ్యాగుల సగం కావాలి. 80 కిలోలు ప్లస్ 20 కిలోలు అంటే 7 కిలోల దాకా పోతున్నాయి సార్ ఒక కుంటలు ఎంబడ. ఇష్టం సంభవిస్తుంది కదా సార్. ఇప్పుడు వర్షాలు 2 సార్లు వర్షాలు బూరాలు వారినాయి. ఈ ఆ బాధపడాలా ఈ బాధపడాలా ఎట్లయితే ఎట్లా గంగల వాడిని చేసుకుంటాం. మరి ఎత్తాం సార్. 10 క్వింటాల ధాన్యం అమ్మితే 1800 రూపాయలు నష్టపోతున్నామని చెబుతున్నారు రైతులు. మిల్లర్లు ఇలా దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. మిల్లర్లకు అధికారులు సపోర్ట్ చేస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. 3 రోజులు పంపించినాం కుంటల్ మండలకు. పంపిస్తే 3 రోజులు దించలేదు. మాకు ఇన్ని సంచికి 3 కిలోలు కట్ చేస్తేనే సంచి దిస్తాం. లేకుంటే దించాం. మీ లారీలు మీరు కొండవండి అని చెప్పి 3 రోజుల్లో కాపీరు సార్ లారీలు. మళ్ళీ అందరినీ పిలిపించినాం. రైతులందరినీ పిలిపించాం. ఇట్లెందుకు వేస్తున్నారు, మరి ఇట్లెందుకు కట్ చేసుకుంటారు, మాకు పైసలు మేము జోకిస్తున్నాం కదా, మళ్ళీ లేకుంటే చెన్ని పట్టిద్దామని చెన్ని టైం అయిపోయింది మాకు. అప్పుడు మళ్ళీ మీదికి వర్షాలు వస్తున్నాయి అని చెప్పి అందరు రైతులు వచ్చి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అందరూ మీదికి చూస్తే పై వాళ్ళు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేరు. లిఫ్ట్ చేయక మేము దించాల్సి వచ్చింది సార్. కటింగ్ జరుగుతుంది, వాళ్ళ బాధ వాళ్ళు భరిస్తున్నారు. కాకపోతే ఒక రైస్ మిల్లర్లోనే మనకు తక్కువ కటింగ్ చేస్తే బాగుంటుందని మా ఆవేదన. 40 కిలోలకు 3 కిలోలు రైతుల బాధ ఏంటంటే ఇక్కడ నుంచి తొందరగా మాల్ లేచిపోవాలి. లేచిపోయిన తర్వాత ఏమన్నా కానీ అన్నట్టు వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేద్దామన్నట్టు ఈ పరిస్థితిలో వచ్చి ఇక్కడ కూర్చున్నాం. వచ్చి 2 డేస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి ఏం చేద్దామని ఓనర్ గారికి అడిగితే రైస్ మిల్ ఓనర్ గారు
గారు ఒక 2 days చూసి లేబర్ని తెప్పించి అన్ని ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఏం రిమార్క్ రాకుండా చూసుకుంటా అని హామీ ఇచ్చారు. అయితే మిల్లర్లు పెట్టే కోతలకు తమకు సంబంధం లేదంటున్నారు అధికారులు. కొనుగోలు సక్రమంగానే జరుగుతున్నాయని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను అధికారులు పట్టించుకోవాలంటున్నారు రైతులు. తరుగు తీయకుండా కొనుగోలు చేయాలని, మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నక్కవాగు ఏడాది పాటు పారే నీటి వనరు ఇది. కానీ ఫ్యాక్టరీల కాలుష్యాన్ని మోస్తూ పరివాహక ప్రాంతాలను విషతుల్యం చేసే ప్రవాహంగా మారింది. పటాన్చెరు, గడ్డపోతరం, పాసమైలారం వంటి పారిశ్రామిక వాడల నుంచి యథేచ్ఛగా వచ్చే రసాయన వ్యర్థాలు ఉసికే వాగు నుంచి నక్కవాగును విషతుల్యం చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని నక్కవాగు తీవ్ర కాలుష్యానికి గురవుతోంది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాలు, అక్రమ నిర్మాణాలతో వాగు సహజ ప్రవాహం దెబ్బతింటోంది. పటాన్చెరు, గడ్డపోతరం, పాసమైలారం వంటి పారిశ్రామిక ప్రాంతాల నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాలు నక్కవాగులో కలుస్తున్నాయి. ఈ కాలుష్య నీరు మంజిరా నదిలోకి చేరి అక్కడి జీవ వైవిధ్యాన్ని హానికరంగా ప్రభావితం చేస్తోంది. కాలుష్య నీరు తాగిన మూగజీవాలు, ముఖ్యంగా గేదెలు, మేకలు, చేపలు మృత్యువాత పడుతున్నాయి. జిల్లా అధికారులు స్పందించి ఈ నక్కవాగు పైన ఏదైతే పరిశ్రమ నైట్ పూట వదులుతున్న ఈ వ్యర్థాలను నియంత్రించి నక్కవాగు కూడా పొల్యూషన్ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మంజిరా నది అనేది ఉమ్మడి మెదక్ జిల్లా గుండకాయ లాంటిది. ఇప్పటికే నది ప్రవహిస్తున్న తీరులో కానీ అట్లా చేపలు కానీ ఇట్లా మృత్యువాత పడుతున్నాయి. అంటే ఈ పొల్యూషన్ అధికారులు వెంటనే పర్యటన జరిపి నది జలాలను కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ వ్యర్థ జలాలతోని పంటలు పండించాల్సిన రైతులు సరిగా ఈ పంటలు కూడా పండకపోవడం వల్ల, పెట్టుబడి పెట్టి ఆశించినంత పంట రాకపోవడం వల్ల అప్పుల పాలు అవుతున్నారు. పొల్యూషన్ నీళ్లతోని రైతులకు కూడా నానా రకాల రోగాలు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు స్పందించి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా ఆ గ్రామాలలో పర్యటించి ఏదైతే పొల్యూషన్ అవుతున్న వాటర్ను కూడా శుద్ధి చేసి నక్కవాగు నుంచి వస్తున్న వ్యర్థాలను అందులో కలవనీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నక్కవాగులో కాలుష్య కారకాలైన ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు. రైతులు ఈ విషయంపై పీసీబీ కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. వాగు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు. కాలుష్య నీటి విడుదలను నిరోధించడానికి పరిశ్రమలకు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు. నక్కవాగుతో మెదక్ జిల్లాలో ఎన్నో వేల ఎకరాల సాగునీరు, ఎన్నో గ్రామాలకు తాగునీరు అందిస్తున్న మంజీరా నది కాలుష్యంతో నిండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నక్కవాగు, మంజీరా నదుల పరిరక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం, పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నక్కవాగును, మంజీరాను కాలుష్య కోరల నుంచి కాపాడాలని కోరుతున్నారు. ఆ వ్యర్థ జలాలు వచ్చిన తర్వాత దాన్ని దేనికి కూడా పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి మాత్రం లేదు. ఇప్పటికే పీసీబీ వాళ్ళు, గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ కాలుష్యం వలన పంటలు నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో తీర్పిచ్చి పటాన్చెరు నియోజకవర్గంలో దాదాపు 18 గ్రామాలకు మంచినీటిని అందించాలని చెప్పేసి ఇప్పటికే తీర్పునిచ్చిన పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి వ్యర్థ జలాలు మొత్తం కూడా అక్కడ పాడైపోతున్నాయి. చెరువుల కుంటలు పూర్తిగా నాశనం అవుతుంది, నక్కవాగు నాశనం అయిపోయింది. ఇప్పుడు మంజీరాను కూడా పూర్తిగా కలుషితం చేయడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సంబంధిత మంత్రి గారు, కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. పీసీబీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పీసీబీ అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. నక్కవాగును కాపాడాలి, మంజీరాను కాపాడాలి, చెరువుల కుంటల్ని వెంటనే కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఆ యొక్క వాటర్ ఏమైతుంది, మొత్తం పొల్యూషన్ మొత్తం అయిపోయి గ్రీన్గా అయిపోయి దానివల్ల ఇబ్బంది అవుతున్నాం. దీన్ని తక్షణమే ఆదుకోవాలి, కాపాడాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కెమికల్ వాటర్ వల్ల ఈ నక్కవాగులో మాంజిరా జ్వరాలు అన్ని పశువులు చావడమే కాదు, కిమికీటలు చనిపోవడమే కాదు, దాని యొక్క వాటర్ వల్ల రైతులు అక్కడ ఉన్న చెరువు కెనాల్స్ వేసి ఆ కెనాల్స్ ద్వారా వరి పొలాలు పండుతూ ఉన్నారు. ఆ పండితే ఆ పంట ఇట్లా పొలాలు ఏమైతే మనకు ఎకరకు ఇంత రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే ఆ ఎకరకు పంట మేము పెట్టిన పెట్టుబడికి ఇట్లా రావడం లేదు. దానికి అంతా తాళ్ళు తసుకు వస్తూ ఉంది. దానికి ఇట్లా ఎవరు మార్కెట్లో కొనలేకపోతే రైతులకు ఇట్లా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. పీసీబీ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఇంకా ఇక్కడ కలెక్టర్ కానీ, జైన్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ ఏం చేస్తూ ఉన్నారు, రైతులను కాపాడుతామని చెప్తూ ఉంటారు దిక్కు. కానీ ఈరోజు వాళ్ళని ఏ మాత్రం కాపాడతలేదు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.
తాగు సాగునీటికి వరప్రదాయినిగా ఉన్న నక్కవాగు కలుషితం కాకుండా అధికారులు పర్యవేక్షించాలని కోరుతున్నారు స్థానికులు. రూల్స్ పాటించని ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆకలితో ఉన్నవారికి పిడికెడు మెతుకులు పెడితే అదే వారికి పరమాన్నం అవుతుంది. ఈ సూత్రాన్ని పాటిస్తూ కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పలు సేవా సంస్థలు అన్నదానం చేస్తూ రోగుల బంధువుల ఆకలిని తీరుస్తున్నాయి. వడ్డించే వాళ్ళు వడ్డిస్తున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, వచ్చేవారు వస్తున్నారు, వెళ్లేవారు వెళ్తున్నారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసే అన్నదాన కార్యక్రమం చిన్నపాటి శుభకార్యాన్ని తలపిస్తుంది. బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి, గౌరిశెట్టి కుటుంబీకులు, లయన్స్ క్లబ్, శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నప్రసాద వితరణ సంస్థలతో పాటు అనేక మంది జిల్లా హాస్పిటల్ దగ్గర నిత్యం అన్నదానం, టిఫిన్లు అందిస్తూ రోగుల ఆకలి బాధ తీరుస్తున్నారు. నా అనుకున్న వారే పట్టెడన్నం పెట్టని ఈ రోజుల్లో అభాగ్యుల కడుపు నింపుతున్నారు వీరంతా. మన ఇండ్లలో వండుకుంటున్నట్టు వేడివేడి టిఫిన్లు, అన్నం, కూరలు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నారు స్వచ్ఛంద సంస్థల సభ్యులు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లాతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలలోని వివిధ గ్రామాల నుంచి వందలాది రోగులు వస్తుంటారు. మేము దవాఖానకు వచ్చినాం. ఈ అన్నపూర్ణ సంస్థలో మేము టిఫిన్లు కానీ అన్నం కానీ ఏదైనా వారు పెడతారు, మేము తినిపోతున్నాం. కడుపు నిండా అన్నం తింటున్నాం. టిఫిన్లు 5 గంటలకు కూడా టిఫిన్ పెడతారు. అన్నీ సౌకర్యంగా మంచిగా పెడతా ఉన్నారు. టేస్ట్ బాగున్నది. ఈ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద రోగులతో ఉన్న అటెండర్లకు అందరికీ మంచి భోజనం ఇక్కడ లభిస్తుంది. మధ్యాహ్నం సాయంత్రం 6 గంటలకు కూడా భోజనం బ్రహ్మాండంగా ఉందండి. ఏ హోటల్లో కూడా లేదు. ప్రతి వాళ్ళు ఇక్కడ ధనిక పేద అనే తేడా లేకుండా అందరికీ సమానంగానే పెడుతున్నారు. పేదవాళ్ళు మరీ సంతోషపడుతున్నారు. బాలాజీ అన్నపూర్ణ వారి సేవా సమితి వాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళు అందరూ దేవుళ్ళ మొక్కిపోతున్నారు ఈ బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి వాళ్ళకి. ఆసుపత్రి ప్రాంగణంలో దాదాపు 770 రోజులుగా బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి అన్నదానం చేస్తుంది. గతంలో తాము ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ అన్నం దొరక్క తాము పడిన ఇబ్బందుల నేపథ్యంలో తమలాగా ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ప్రతినిధులు ప్రసాద్, వేణుగోపాల్, శ్రీనివాస్ తెలిపారు. బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి స్థాపించి ఈ రోజుకు సుమారుగా 870 రోజులు అవుతుంది. ఈ యొక్క బాలాజీ అన్నపూర్ణ సేవా సమితిని స్థాపించడానికి ముఖ్య ఆలోచన గవర్నమెంట్ హాస్పిటల్లో పేదల వాళ్ళే వస్తారు కాబట్టి వారికి అల్పాహారము భోజనం పెట్టాలనే ఆలోచన మాకు ఎప్పుడైతే వచ్చిందంటే మేము హాస్పిటల్ పోయినప్పుడు మాకు భోజనం అనేది చాలా ఇబ్బంది అవుతుండే. అటువంటి ఇబ్బంది మేము ఎదుర్కొన్నప్పుడు మా యొక్క టైగర్ గ్రూప్ వాకింగ్ అందరం కలిపి ఒకటి విచారించి మన గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనం పెట్టాలని ఒక డిసైడ్ చేసి 30 మందితోటి స్టార్ట్ చేసినాం. ఇది ఇంత అయ్యి 111 మంది, దాని తర్వాత 211 మంది, ఈ రోజుకు 365 మంది సభ్యులతోటి ప్రతి సంవత్సరం 365 మంది సభ్యులను కలిపి సుమారుగా 80 లక్షల రూపాయల ఫండ్ సేకరించి ప్రతిరోజు పొద్దున 300 మందికి, సాయంత్రం 200 మందికి పెట్టడం జరుగుతుంది. మేము బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి తరఫున అల్పాహారము, సాయంత్రము అన్నప్రసాదము 300 మంది పొద్దున, సాయంత్రం 250 మందికి చేయడం జరుగుతుంది. ఇది మన వైకుంఠ ఏకాదశి రోజు ప్రారంభించడం జరిగింది. చాలా బాగుంది. దీనిలో ఉన్నందుకు నాకు చాలా సంతోషం. మంచి క్వాలిటీ ఫుడ్ చేపించి పెట్టడం జరుగుతుంది. మా అందరి సభ్యులు ప్రతిరోజు ఇలానే వచ్చి సేవ చేయడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. లయన్స్ క్లబ్ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో మీల్స్ ఆన్ వీల్స్ పేరుతో అన్నదానం, అల్పాహార దానాలు నిర్వహిస్తున్నారు. మీల్స్ ఆన్ వీల్స్ పేరుతో నిర్వహిస్తున్న తమ సేవా కార్యక్రమంతో తమకు ఎంతో సంతృప్తి ఉందని చెబుతున్నారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు. అన్నదాన కార్యక్రమం అనేది ఏంటంటే మా యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ అనేది మొత్తం టోటల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. దాని ఆధారంగా మన తెలంగాణలో మనం ఆ విధంగా చేస్తే బాగుంటుందని పూర్వపు గవర్నరు రాజిరెడ్డి గారు దీనిని మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 690 రోజులైంది. 2,65,000 మందికి అన్నదానం కానీ అల్పాహారం కానీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకంటే గవర్నమెంటు వాళ్ళ కొరకు వచ్చే ఇప్పుడు పేషెంట్లు ఉన్నారనుకోండి, పేషెంట్లకు కానీ పేషెంట్ హెల్పర్ కానీ చాలా దూరం పోయి వాళ్ళు భోజనం కానీ టిఫిన్ కానీ చేయాలి. అందుకొరకు వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క కార్యక్రమం ఉచితంగా వాళ్ళకు పెట్టాలని మేము మా యొక్క లయన్స్ క్లబ్ ద్వారా మేము నిర్ణయించుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా
ప్రతిరోజు అన్నదానం కానీ అల్పాహారం కానీ పెట్టడం జరుగుతుంది. శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నప్రసాద ఉచిత వితరణ పేరుతో రిటైర్డ్ జెడ్పీ ఉద్యోగి సత్యానంద్ మరికొంతమంది కలిపి కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో చాలా ఏళ్లుగా ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పేదలమైన తమకు సకాలంలో అన్నం టిఫిన్లు అందిస్తూ తమ ఆకలి తీరుస్తున్నారని అన్నదాత సుఖీభవ అంటూ దీవిస్తున్నారు. మాకు ఒక్కోసారి హైదరాబాద్లో హాస్పిటల్ పోతే ఇటువంటి ఈ అన్నం దొరకక ఇబ్బంది అయింది కరోనా పీరియడ్లో. తర్వాత ఈ అన్నదాన కార్యక్రమం చేద్దామని మిత్రులంతా వీళ్ళందరూ ఇక్కడ సేవ చేసే వాళ్ళంతా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎన్టీపీసీ, టీచర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి అనుకొని మొదలుపెట్టాము. ఈ అన్నదాన కార్యక్రమం వీక్లీ వన్స్ అనుకొని మొదలుపెట్టాము మేము. అటువంటిది ప్రతినిత్యం 3 పూటలు అన్నం, ఉదయం టిఫిన్, సాయంత్రం టిఫిన్, 3 పూటలు దేవుని దయ వల్ల అన్నపూర్ణ మహేశ్వరి దయ వల్ల 3 పూటలు పెడుతున్నాం. ఉదయం 150 నుంచి 200, మధ్యాహ్నం 200, సాయంత్రం 150 నుంచి 200 అంతే. కరెక్ట్ టైంకి అన్నం పెడతారు, కరెక్ట్ టైంకి మంచిగా అరుచుకుంటారు. పొద్దున టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం అన్నం పెడతారు, మంచిగా అరుచుకుంటారు, మంచిగా చూసుకుంటారు. ఇక్కడ ఒకవేళ ఈడ లేకపోతే మేము కొనుక్కొచ్చుకుంటూ బాగా ఇబ్బంది అవు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతారు, ఎంత అంటే అంత తినూరు. మేము మంచిగా లేకుండా వచ్చి అన్నం తింటున్నాం, మాకు అన్నం సాయం చేస్తారు సార్. మంచి కార్యక్రమం. నా బిడ్డకు ఫీజు వచ్చింది, తీసుకొచ్చింది. మాకు ఎవరు లేరు పెట్టడానికి కూడా, ఇది మాకు సహాయం అవుతుంది. అన్నం అయితే పెడతారు సార్, టిఫిన్ పెడతారు. థ్యాంక్స్ ఒక పెట్టిన వాళ్ళకు, పేదవాళ్ళు. కరీంనగర్లో ఎవరు ఆకలితో అలమటించకూడదని, ముఖ్యంగా రోగులకు వారి బంధువులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో నిత్యం కనీసం 1000 మందికి తగ్గకుండా భోజనాలు, టిఫిన్లు అందిస్తున్నాయి సేవా సంస్థలు. అన్నదానంతో అనేక మంది ఆకలి తీరుస్తూ వారి సేవలో తరిస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన వీరిని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు.